సనాతనం ఇది భారతధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారతధాత్రియే ఋషిపీఠం. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజార కొరకాపీడం. అయితే ఋషిపీఠం ప్రస్థానంలో మొట్టమొదటిగా ఋషిపీఠం అంటే ఏమిటి అని చెప్పుకోవాలి. ఇది ఋషిపీఠం ప్రారంభించేటప్పటికీ ప్రవచనాలు ఇవి విస్తృత స్థాయిలో లేదు. ఒకళ్ళు ఉండుంటే ఈ పేరు పెట్టేవాడిని, అవునో కాదో నాకు తెలియదు. కొన్ని సేవా సంస్థలు, కొన్ని దేవాలయాల వాళ్ళు ఆధ్యాత్మిక పత్రిక తీసుకొచ్చేవారు. అలా కాకుండా ఆధ్యాత్మిక పత్రికని కాదు, సనాతన ధర్మ సంబంధమైన భారతీయతను ఉట్టిపడేలాగా ఒక పత్రిక తీసుకోవాలి అని ఒక కోరిక మాత్రం ఉండేది. ఇది మొట్టమొదటి వచ్చినది 1999లో ఆషాఢమాసం. ఆషాఢమాసం కనుక ఆషాఢమాసం ప్రత్యేకత ఉంది. ఆషాఢ పూర్ణిమ వ్యాస భగవానికి సంబంధించిన స్మరణతో మనం వ్యాస పూర్ణిమని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మొదట కవర్ పేజీ కూడా, ముఖ చిత్రం కూడా వ్యాస భగవాను రచన చేస్తున్నట్టు, మహాగణపతి ఆశీర్వదిస్తున్నట్టు అదే ప్రధానంగా అక్కడ పెట్టడం జరిగింది. ప్రథమ సంచిక విడుదలైంది. ఆ తర్వాత నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది. అది చెన్నై నగరంలో స్థాపించబడింది. అసలు ఈ ఆలోచన, ఈ ఆచరణ ఎలా ఏర్పడింది అంటే, ముఖ్యంగా కాంచీ యతీంద్రుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దర్శన ప్రభావమే, కేవలం వారి కృపే. ఒకరు జగద్గురువులు మహాస్వామి వారు, రెండవది సద్గురులు శివానందమూర్తి గారు. వారు ఉభయులు యొక్క ప్రేరణ దీని వెనకాలంది. సనాతన ధర్మానికి సాకారం అనేటువంటి శీర్షికతో జగద్గురువుల యొక్క విశేషాలన్నీ అందులో ప్రచురించడం జరిగింది వరుసగా. రెండవది శ్రీశైల సంగే వివిధ ప్రసంగే అనే పేరుతో భారతీయ చరిత్రకు సంబంధించిన అంశములు. ఎందుకంటే మనం సనాతన ధర్మం అనగానే కేవలం ఒక ఆధ్యాత్మికత, పూజలు, పునస్కారాలు, మంత్రాలు, తంత్రాలు అనుకుంటాం. కానీ దేశం యొక్క చరిత్ర చాలా గొప్పది, పరంపర ఉన్నది. అందుకే ఒక సంపాదకీయంలో చెప్పడం జరిగింది, దేశం అంటే మట్టి కాదు, మనుషులు కాదు, దేశం అంటే సంస్కృతి, దేశం అంటే పరంపర. ఈ పరంపరని, సంస్కృతిని కాపాడుకోవడమే దేశాన్ని కాపాడుకోవడం. దీనికి ప్రధానమైనటువంటి మాటల్లో స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. భారతదేశాన్ని సనాతన ధర్మం నుంచి దూరం చేసిన, అలాగే సనాతన ధర్మాన్ని భారతదేశం నుండి దూరం చేసిన ఈ దేశం మిగలదు అనే మాట వివేకానంద చెప్పినటువంటి మాట. అదే అనీబిసెంట్ కూడా ఒక మాట చెప్పారు. ఒక చెట్టుని భూమి నుంచి తీసి బయట పెట్టేస్తే అది ఎలా క్రమంగా నశిస్తుందో, భారతదేశం అనే మహావృక్షాన్ని దానికి ఆధారమైన సనాతన ధర్మం నుంచి పెకలించితే అది కూడా క్రమంగా అదే విధంగా నశిస్తుంది అని అనీబిసెంట్ చెప్పినటువంటి మాట కూడా చాలా విశేషమైనది. అందుకే మా గురువులు ఇచ్చిన సంస్కారం వల్ల దేశానికి, ధర్మానికి భేదం లేదు. దేశం అంటేనే ధర్మం, ధర్మం అంటేనే దేశం, ధర్మం ఉంటేనే దేశం, దేశం ఉంటేనే ధర్మం. ఇటువంటి భావన బలపడ్డం వల్ల దేశాన్ని, ధర్మాన్ని అభిన్నంగా చూడడం అనేది ఒక సంస్కారం ఏర్పడింది. ఈ సంస్కారం మరింత బలపడ్డానికి కారణం సద్గురు శివానందమూర్తి గారు. వారు ఎప్పుడు స్ఫూర్తి గురువులు అంటూ ఉంటాం. అయితే వాళ్ళ మాటల వల్ల ఇచ్చిన స్ఫూర్తి మాత్రమే కాదు, వారి అనుగ్రహం వల్ల ఇచ్చిన స్ఫూర్తి. వారు దేశం గురించి ఆలోచించడం అనేది ఒక ప్రధాన కర్తవ్యంగా అడుగడుగున బోధించారు. ఒక మాట అంటూ ఉండేవారు వారు, కళ్ళు మూస్తే భగవంతుడి ధ్యానం, కళ్ళు తెరిస్తే దేశస్పృహ. ఋషిపీఠంలో కొన్ని పాలసీలు ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి, సంప్రదాయ వైదిక విరుద్ధమైన ఏ అంశము ఋషిపీఠంలో రాదు. ఇది మొదటిది. ఎందుకంటే సనాతన ధర్మంలో కూడా కొత్త కొత్త భావాలు, కొత్త కొత్తవి వస్తున్నాయి. వాటిని మనం విమర్శించము, వాదించము. కానీ సంప్రదాయ విరుద్ధమైతే మాత్రం స్వీకరించము. ఇది మొదలు పెట్టుకున్నటువంటిది. రెండవది, ఋషిపీఠంలో ప్రధానంగా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనేటువంటి విభేదాలు లేవు. సనాతన ధర్మాన్ని ధర్మంగా చూడడం, మొత్తం సమగ్రంగా సనాతన ధర్మాన్ని, సమగ్రంగా వైదిక స్వరూపాన్ని అందించాలి ఋషిపీఠంలో. ఈ సమగ్రంగా చూడడం అనేది కూడా ఆదిశంకరుల పాదపద్మాలు పట్టుకున్నాం గనకే సాధ్యమైంది. ఈ సమయంలో క్రమంగా ప్రవచనాలు విస్తరించడం మొదలుపెట్టే. కథ చెప్తున్నాం. 99 తర్వాత అంటే అప్పుడప్పుడే ప్రవచనాలు మొదలవుతున్న రోజులు. ఆ సమయంలోనే అక్కడ మాకు కలిగిన గొప్ప భాగ్యం ఏంటంటే, వారి వల్ల సద్గురు శివానందమూర్తి గారి పరిచయం అక్కడే లభించింది. వారి మాటలు మాకు ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంత కాదు. స్ఫూర్తి అనే కంటే నడిపిస్తున్నాయని చెప్పడమే సరైనటువంటి మాట. పైగా క్రమంగా ప్రవచనాలు విస్తరిస్తున్న కొద్దీ ఋషిపీఠ ప్రాచుర్యం కూడా పెరిగింది. ప్రవచనాల వల్ల అన్ని ఊళ్ళలో తిరగడం వల్ల ఋషిపీఠం అంటే ఏంటో తెలిసి ఋషిపీఠం యొక్క ప్రాచుర్యం పెరుగుతూ వస్తున్నది. ఆ సమయంలో ఋషిపీఠం పేరు ఎందుకు పెట్టామని కించిత్ భయం కలిగిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రవచనాలు చెప్తూ ఋషిపీఠం అంటే నేనేదో పీఠం పెట్టి ఉన్నాను చాలామంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే
కొంత ఉపాసన చేసిన వెంటనే ఒక శక్తిపీఠం లాంటిది పెట్టి శిష్యుల్ని చేర్చుకోవడం ఉంటుంది కదా, అలాంటిది ఈ పీఠమేమో అని కొందరు అన్నారు. అయితే ఆ సమయంలో జగద్గురువులు, మనందరికీ కూడా గురువులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారిని ఒకసారి కలిసినప్పుడు నన్ను చూసి వారు ఎంత వాత్సల్యంతో పలకరించి, ఋషిపీఠం షణ్ముఖ శర్మ గారు అన్నాను. నన్ను అంటే అది పత్రిక పేరండి అని నేను చెప్పాను, ఇంకేం మాట్లాడలేదు. ఇక్కడ వారికి అర్థమైంది ఎందుకు చెప్పాము. ఋషిపీఠం ఒక పెట్టుడి పీఠం కాదు, ఉపాసనా పీఠం కాదు, అక్కడ పూజలు పునస్కారాలు జరగవు. ఋషిపీఠం అనే పేరు ఎందుకు అమ్మవారు స్ఫురింపజేశారు కానీ, ఆ పేరు పెట్టిన వాడికి ఒక హృదయం ఉంది కదా, ఆ హృదయంలో ఋషిపీఠం అంటే భారతదేశం, అదే నిర్వచనం. ఇప్పటికది 10 మార్లు చెప్తున్నాం, ఎందుకంటే చెప్పకపోతే ఇంకో మాట అనడం కూడా కొంత ప్రమాదం కలిగింది. ఋషిపీఠాధిపతి అనడం మొదలెట్టారు కొంతమంది, అది భయం కలిగించింది. ఇది పీఠము కాదు, నేను పీఠాధిపతిని కాదు. ఋషిపీఠం అంటే భారతదేశం. దీని పీఠాధిపతి ఎవరు అంటే, ఋషిపీఠ గీతం ఒకటి మనం రాసుకున్నాం, సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం అని చెప్తూ, ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం. ఋషుల్లో మొదటివాడేవాడంటే భగవంతుడు మొదటి ఋషి, మర్చిపోవద్దు. ఋషిపీఠం అంటే ఋషులకు పీఠం. పీఠం అంటే కదలకుండా ఉన్న చోటు అని ప్రధానమైన అర్థం ఇక్కడ. ఋషులు కదలకుండా ఉన్న చోటేదో అది ఋషిపీఠం. పైగా కదలకుండా ఉండడమే కాదు, అక్కడ కూర్చుని శాసిస్తూ ఉంటారు ప్రపంచాన్ని, అది పీఠం అంటే. కానీ ఋషులు కూర్చుని శాసించే చోటు అంటే భారతదేశం. భారతదేశం అంటే ఋషుల దేశం. ఇది ఇక్కడ ఋషి సంస్కృతి, భారతీయ సంస్కృతి. అసలు భారత అనే శబ్దమే ఋషులు ఇచ్చారు మనకు. అందుకే భారతదేశమే ఋషిపీఠం అనే భావంతో చెప్తూ, దీని పీఠాధిపతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడు అంటే మళ్ళీ శివుడా విష్ణు అని పిచ్చి వాదనలు తీయకద్దు. అలాంటి వాదనలన్నీ తొలగించి ఒకడే పరమాత్మని ప్రతిపాదించడానికే ఋషిపీఠం ఉంది. నువ్వు విష్ణువు అనుకుంటే వైష్ణవం, శివుడు అనుకుంటే శైవం, కానీ వేదం చెప్పేది ఒకే పరమాత్మ గురించి. ఈ సమన్వయాన్ని చెప్పడం కోసం, సామరస్యం చెప్పడం కోసం ఋషిపీఠం అహరహం కృషి చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. ఋషిపీఠం ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చూస్తున్న దాంట్లో చాలామందిలో శివకేశవ భేదాలు పోయాయి. అది కూడా ఒక విజయంగా భావించాలండి. ఇక్కడ వైష్ణవులైనా శైవులైనా వారి సంప్రదాయం వారు పాటిస్తూ ఇతర సంప్రదాయాలను గౌరవించడమైన సత్సంప్రదాయం ఋషిపీఠం చాలా నెలకొల్పింది అనేది మాకు అనుభవంలో కనబడుతున్నటువంటి అంశం ఇది. అందుకు ఇలాంటి క్షుద్రమైన భేదాలను మించి ఇంకా ఉదాత్తంగా ఆలోచించవలసిన ఒక ఆవశ్యకత ఉన్నది అని ఋషిపీఠం రచనలు, ఋషిపీఠాన్ని ఋషులు రక్షిస్తున్నారు అనడానికి ఈ 25 ఏళ్లలో మాకెన్నో అనుభవాలు ఉన్నాయి. శివప్రసాద్ గారికి కూడా తెలిసింది. ఈ నెల పత్రిక వస్తుందా లేదా అనుకున్న సమయంలో ఏదో విధంగా ఏదో అంది రావడం, ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పత్రిక రావడం అనేది జరుగుతుందంటే ఇది ఋషుల రక్షణలో ఉన్నటువంటిది. కేవలం ఋషులు దీని వెనకాల ఉన్నారు. ఇది తెలిసాక అహంకారాలు పోవాలండి. నేను నిర్వహిస్తున్నాను, నేను నడుపుతున్నాను, ఈ భావాలు క్రమక్రమంగా పోవలసినవే. అందుకే ఇది ఋషుల వలన నడపబడుతున్నది, ఋషుల అనుగ్రహంతో నడపబడుతున్నది. మన ఋషి పరంపర అంతటికి కలిపి ఒకటే మాట, ఋషులు వాళ్ళు అంతే. వాళ్ళకి పేర్లు ఏమిటుంటాయి, ఋషులకి నామరూప అభిమానులు ఉండవు. వాళ్ళు సత్యాన్ని దర్శిస్తారు, సత్యాన్ని చెప్తారంతే. ఆ సత్యమే మిగిలిపోతుంది. అందుకే ఋషుల్ని స్మరించుకున్నామంటే సత్యాన్ని స్మరించుకున్నట్టే. ఇలాగ ఋషిపీఠం ప్రస్థానం ప్రారంభమవుతూ ప్రవచనాల ద్వారా విస్తరిస్తున్నప్పుడు మొదట ఋషిపీఠం ఆవిష్కరణ సభ ఈ సమయంలో గుర్తు తెచ్చుకుంటే అది గుంటూరు నగరంలో జరిగినది. ఆ సభలో ప్రధానంగా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వారు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు. అంటే ప్రస్తుతం సిద్ధేశ్వరానంద పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి వారు అక్కడ ఉండమే కాకుండా ఋషిపీఠంలో ప్రధానమైనటువంటి సంఘంలో ఆయన ఉన్నారు. ఋషిపీఠంలో పీఠాధీశ్వరులు అయ్యే వరకు ఉన్నారు. తర్వాత నేను పీఠాధిపతిని అయ్యాను కనుక ఇంకా నా పేరు అలా ఉండకూడదు నాయన, ఇప్పుడు నా పేరు వేస్తే ఇది పీఠానికి సంబంధించి అనుకుంటారు కనుక నా పేరు తీసేయండి, కానీ నేను ఎప్పుడూ ఋషిపీఠంతో ఉంటాను, నా రచనలు ఉంటాయని వారు ఆశీర్వదించారు. కానీ మొదట ఆవిష్కరించిన సభలో వారు అధ్యక్షులు. అదేవిధంగా అప్పుడు అద్దంకి అనే ప్రాంతంలో కృష్ణమూర్తి సిద్ధాంత గారు ఒక పెద్ద మంత్రోపాసకులు ఉన్నారు. వారు అనుకోకుండా ఆ సభకి వచ్చేశారు. అప్పుడు ప్రసాదరాయ కులపతి గారు ఒక మాట అన్నారు, ఇది వీరి చేత ఆవిష్కరింపజేద్దాం, వీరు మంత్రసిద్ధులు అని. ఇద్దరూ మంత్రసిద్ధులే. అందులో వారు ఆవిష్కరించారు ఈ పత్రికని. ఆ సభని ఏర్పాటు చేసినది అప్పుడు ఇప్పుడు మాకెప్పుడూ మిత్రులుగా ఉన్నటువంటి గుంటూరులో ఉన్న డాక్టర్ సింగం లక్ష్మీనారాయణ గారు. వారు సనాతన ధర్మం కోసం చాలా కృషి చేస్తుంటారు. వాళ్ళు ఆయన సభని అక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ పత్రిక నిరంతరాయంగా వస్తూ ఉన్నటువంటిది. అది క్రమంగా నేను హైదరాబాదు రావలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు సుమారు 2002-2003 ప్రాంతాలు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఋషిపీఠం కూడా వచ్చింది. ఇక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి.
ఆ సమయంలో మరొకటి విశిష్ట సంచికలు తీసుకురావాలన్న ఒక ఆలోచన వస్తూ నెల నెలా పత్రిక మాత్రమే కాకుండా ఏడాదికి ఒక బంపర్ ఇష్యూ అన్నట్టుగా విశిష్ట సంచికలు తీసుకొచ్చేవారు. పెద్ద పెద్ద రచనలతో మరింతగా సనాతన ధర్మం అందించడం కోసం విశిష్ట సంచికలు కూడా చాలా కృషి చేశాయి. ఒక ప్రధానమైన థీమ్ తీసుకుంటూ దానికి సంబంధించి అనేక రకాల అంశాలు అందించడం జరిగింది. అది విస్తరిస్తున్నటువంటి ప్రింటింగ్ టెక్నాలజీని చక్కగా తీసుకుని ఆ సంచికలు వెలువరించడంలో శివప్రసాద్ గారు చేసిన కృషి సామాన్యమైనటువంటిది కాదు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత క్రమంగా తెలుస్తున్నది ఏంటంటే పత్రిక నిర్వహించడం అంత తేలిక కాదని తెలుస్తున్నది. అయితే హైదరాబాద్ వచ్చి ప్రవచనాలు అవుతూ ఉంటే అనేక మంది ఏవో ఆర్థిక సహాయాలు చేయాలి అన్నప్పుడు ఒక ఋషిపీఠం సనాతన ధర్మ వేదిక అని ఒకటి పెట్టడం జరిగింది. అయితే ట్రస్ట్ వేరు, పబ్లిషింగ్ కంపెనీ వేరు. ఈ రెండింటికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ధార్మిక విరాళాలు ఒక పబ్లిషింగ్ కంపెనీకి ఇవ్వడం అనేది చట్టానికి కూడా విరుద్ధమైనటువంటి అంశమే. ఈ విషయంలో కూడా నాకు ఒక ప్రేరణ, విశ్వనాథ శాస్త్రి గారు పరమాచాల గురించి రాస్తూ ఒక ట్రస్టు డబ్బును మరొక ట్రస్టుకు పంపినందుకు శిక్షగా 2 నెలలు తనకు తానే నిరాహార దీక్ష చెప్పిన ఒక విషయాన్ని రాశారు వారు. అది తెలియడం చేత ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఒకటి న్యాయసమ్మతంగా నడవాలి, రెండవది ధర్మసమ్మతంగా నడవాలి. 2 ఉండాలి. న్యాయం లౌకికం, ధర్మం పారమార్థికం. ఈ రెండిటికి ఎప్పుడు కూడా విఘాతం కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటే ఒకటి అర్థమైంది. పత్రికను ఒక పబ్లిషింగ్ కంపెనీగా నడపడం కష్టమే అని తేలిపోయింది. ఎందుకంటే ప్రవచనాలు పుస్తకాలుగా రావడం, ధ్వనిముద్రికలుగా రావడం అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. సీడీలుగా, విసిడీలుగా ఇత్యాది రూపాలతో. క్యాసెట్లుగా కూడా ఉన్న దశ నుంచి ప్రారంభమైంది. అలాగే శివపదం కూడా క్యాసెట్ రూపంలోనే అప్పుడు విడుదలయ్యాయి. ఇవి అన్నీ వెలువరించడం ఆర్థికంగా అంత తేలికైన అంశం కాదు. వీటి వల్ల వచ్చేదంత పత్రికను నడపడం కూడా చాలా కష్టమయ్యేది. అనేక సమయాల్లో పత్రిక ఆపివేద్దామనే భావం కూడా కలిగిన మాట వాస్తవం, అందులో సందేహం లేదు. అయితే ఈ ట్రస్ట్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ పత్రికా సంస్థను కూడా ట్రస్ట్ కింద తీసుకొచ్చేస్తే అప్పుడే దేశ విదేశాల్లో ప్రవచనాలు ప్రాచుర్యం పొందుతున్నాయి గనక స్పందించిన వారి సహాయం ఉంటుంది. పత్రిక నిరాఘాటంగా వస్తున్న ఆలోచన కలిగి అంతా ఒక ట్రస్ట్ కింద తీసుకురావడానికే ఏర్పడినదే ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా తలనొప్పులు పోయాయండి. ఇక్కడ ఇంకా శ్రమ అనేది పోయి దీని కిందకి రావడంతో ప్రచురింపబడ్డ ప్రతి పుస్తకం, అలాగే బయటకు వచ్చిన ప్రతి ప్రవచనం యొక్క ధ్వనిముద్రిక, ఆడియోలు, వీడియోలు, వీటి నుంచి వచ్చిన ప్రతి పైసా కూడా ట్రస్ట్కి చేరి ట్రస్ట్ ద్వారా ఇంకా నష్టాలు లేకుండా పత్రిక నడపడం అనేది జరుగుతుంది అని ఒక ధైర్యం కలిగింది. అదే జరుగుతున్నది. అంతేకాదు ఋషిపీఠంలో మొదటి నుంచి ఒక పెట్టుకున్న పాలసీ ఏమిటంటే, మేము ఫలానా ధార్మిక సేవా కార్యక్రమం చేస్తాం గనక మీరు విరాళ ఇవ్వండి అని ఎవరిని అడగకూడదు. ఇది మేము పెట్టుకున్నటువంటి ప్రధాన నియమం. తనంత తాను వచ్చిన దానితో ఏమి చెయ్యాలో అది చెయ్యాలే కానీ ఏదో చేస్తామని చెప్పి ఎవరిని అడగవద్దు. మనం చేస్తున్న పనులు తెలుసుకుని ఎవరైనా స్పందిస్తే స్పందించాలి. ఒక లక్ష్యం ఏంటంటే, మనం ఒక సత్కార్యం చేయాలని చిత్తశుద్ధిగా ముందుకొస్తే భగవంతుడే దాన్ని నడిపిస్తాడు అని దృఢమైన అభిప్రాయం ఉండడం చేత ఎవరిని అడగకుండానే ఈ ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికెన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ఎవరిని అడిగి చేయాలని కాకుండా ఋషిపీఠానికి పుస్తకాల వల్ల, ఆడియోల వల్ల జనరేట్ అయిన సొమ్ము అంతా కూడా ట్రస్ట్కే చేరుతూ దాని ద్వారా పత్రిక నిర్వహింపబడుతూ మరిన్ని పుస్తకాలుగా వస్తూ ఉన్న సమయంలో మంచి పుస్తకాలు తీసుకురావాలి, అది ప్రామాణికంగా ఉండాలి అనే భావం ఉన్నప్పుడు అనేక మంది ప్రవచనాలే పుస్తకాలుగా రావాలని కోరుకున్నారు. వారిలో మొట్టమొదటిగా ఒక ఏడాది పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం టీవీలో చెప్తే అది పుస్తకంగా రావాలని అది మొదట పెద్ద గ్రంథంగా విడుదలైంది. అది ఇక్కడ అక్కడి నుంచి ఇంక ప్రవచనాలు. అదేవిధంగా వారే లలితాదేవి గురించి చెప్పిన ప్రవచనం లలితోపాఖ్యానమైన గ్రంథాన్ని, అదేవిధంగా రుద్ర నమ్మకంపై చెప్పిన ప్రవచనాన్ని పుస్తకాలుగా తీసుకురావాలని అన్నారు. అప్పటి నుంచి ప్రవచనాలు పుస్తకాలుగా రావడం ప్రణాళిక ఏర్పడి ఒక యువ బృందం తయారయ్యారండి. ఇది గొప్పగా. ఎందుకంటే అప్పట్లో మాట అనేది, ఈ ప్రవచనాలకు అందరూ రిటైర్డ్ పీపుల్ వస్తారండి, యువత ఎవరు వస్తారు, అసలు యువత అందుకుంటుందా అని ఆశ్చర్యం. ఇప్పుడు ప్రవచనాలకు యువతే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. చెప్తున్న ప్రవచనాన్ని యథాతథంగా గుర్తుపెట్టుకుని జీవితంలో అనుష్ఠిస్తున్నటువంటి యువ బృందం ఋషిపీఠం వల్ల తయారయ్యారని ఈరోజు ఈ 25 ఏళ్ల ఉత్సవంలో నేను సంతృప్తిగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ అలాగా తయారైన బృందము ఈ ప్రవచనాలు ఎప్పటికప్పుడు తీసుకుని వాటిని రాసి టైప్ చేసి భద్రపరుస్తున్నారు. అవి క్రమంగా కొన్ని పరిష్కారాలు చేసి పుస్తకాలుగా తీసుకొస్తున్నాం. అంతేకాదు వీటి ద్వారా పత్రిక నష్టంలో లేకుండా నడపడం ఒకటి, రెండవది
ధార్మిక సేవా కార్యక్రమాలు చేయడం ఒకటి. ఈ ధార్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగానే వేదానికి సేవ చేయాలని ప్రథమంగా నిర్ణయించుకుంటూ వేద పండితులకు సత్కరించడమే కాకుండా అనేక వేద పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ, అంటే మేము వేద పాఠశాల పెట్టడం కాదు, ఉన్న వేద పాఠశాలని చక్కగా నడిచేటట్టు చేయాలి అనే ఉద్దేశంతో వాటికి ఆర్థిక సహాయం చేస్తూ, ఋషిపీఠం స్వయంగా ఒక చిన్న గోశాల స్థాపించుకున్నా చక్కగా నడుస్తున్న గోశాలలకు ఆర్థిక సహాయం చేయాలి. గోశాలలు అంటే కేవలం ఆవుల్ని పెంచి పోషించడమే కాదు, పంచగవ్య చికిత్స అనే విధానంతో ఆవు యొక్క అవసరాన్ని దేశానికి తెలిసేటట్టు చేస్తూ వాటిని జనజీవనంలో ఆవు యొక్క గవ్యములు వినియోగం జరగాలి అని ఆ విధంగా ఒక ఔషధ ప్రక్రియగా పంచగవ్యాలను వినియోగిస్తున్న గో సంస్థలకు కూడా, గోసేవా సంస్థలకి సహకరించడం కూడా ఋషిపీఠం చేస్తున్నటువంటి పని. అదేవిధంగా ఏడాదికి ఒక మహనీయుని సనాతన ధర్మ విద్యలలో ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో, దేశం కోసం ధర్మం కోసం తప్పిస్తున్నారో వారిని గుర్తించి వారికి సత్కరించి వారి గ్రంథాలను అందరికీ అందించేటట్టు చేయాలని ఏడాదికి ఒక మహనీయుని కొన్ని సంవత్సరాలుగా సత్కరిస్తూ వస్తున్నాం. అందులో మొదటిగా బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో ప్రారంభించుకుని గొప్ప శిల్పాచార్యులు గణపతి స్థపతి గారిని కూడా సత్కరించుకున్నాం. ఇంకా సంగీత కోవిదులను సత్కరించుకున్నాం. మొన్ననే భారతదేశం కోసం ఈ చరిత్ర కోసం కృషి చేయడమే కాకుండా అటు మహావేద పండితులై, శాస్త్ర పండితులై, దేశం గొప్పతనం, చరిత్ర గొప్పతనం నేటి తరానికి సప్రమాణంగా అందిస్తున్న బ్రహ్మశ్రీ చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారిని కూడా సత్కరించుకున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ఒకటి. రెండవది ప్రకృతి పర్యావరణ వీటి విషయంలో తగినంత కృషి చేస్తూ వాటి పరిరక్షణ కోసం ఉద్యమించడం ఒకటి. ఇలాగా ఆయుర్వేద సంబంధమైనటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఒకటి. దీంట్లోనే పంచగవ్య విషయమై మొత్తం దేశంలో ఉన్నటువంటి మేధావుల్ని పిలిపించి సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది ఋషిపీఠం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా, అంటే సనాతన ధర్మం అంటే చాలామంది ఋషిపీఠాన్ని ఆధ్యాత్మిక పత్రిక అంటారు. అంటే మంచిదే, కానీ ఇది ఆధ్యాత్మిక పత్రిక మాత్రమే కాదు, ఇది సంస్కృతి పత్రిక. ఎందుకంటే భారతదేశం అంటే విద్యల దేశం, విజ్ఞాన దేశం. అంతేగాని విశ్వాసాల మతం కాదు సనాతన ధర్మం, విజ్ఞానాల మతం. అయితే విజ్ఞానాన్ని విశ్వసిస్తుందంతే, విశ్వసించిందే విజ్ఞానం అని దబాయించదు. అది సనాతన ధర్మం యొక్క స్వరూపం. అదే మనదైన ప్రాచీన విద్యల యొక్క స్వరూపం ఋషిపీఠం ద్వారా తెలియాలి. ఇదొక తాపత్రయం. దానికి సంబంధించిన అంశాలు, చరిత్రకు అసలైన చరిత్రకు సంబంధించిన అంశములు, వీటిని అందించడానికి ఋషిపీఠం కృషి చేస్తున్నది. ఇప్పటికి ఎక్కువ గొప్పగా చేసిందని నేను అన్ను, చేయాల్సింది చాలా ఉందని తెలుసు. అయితే ఇది అందరితో కలిసి కలుపుకుంటూ చేస్తున్నది తప్ప ఏ ఒక్కరి నిర్వాహకం కాదండి. ఇలా క్రమంగా ఇది విస్తరిస్తూ వచ్చిన తర్వాత, అయితే దీన్ని ట్రస్ట్గా తీసుకొచ్చి స్టెబిలైజ్ చేయడం కోసం, ఈ సంస్థను ఒక మార్గంలో పెట్టడం కోసం ముందే చెప్పుకున్నాం కనుక 2 పట్టాలు, ఒకటి న్యాయం, ఇంకోటి ధర్మం. లౌకిక న్యాయం, పారమార్థిక ధర్మం. ఈ 2 పట్టాల మీద ఋషిపీఠాన్ని నడపడం కోసం ఋషిపీఠం మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉన్నాయండి. అనేక కుటుంబాన్ని పోషిస్తున్న ఒక వృక్షంలో ఋషిపీఠం ఉన్నది కనుక వారందరికీ లోటు లేకుండా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఈ ప్రణాళికని, దాన్ని కృషి చేసి ఈ ట్రస్ట్కి ఒక పకడ్బందీ రూపకల్పన చేసిన వారు 2 ఉన్నారు. వారు శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారు, అదేవిధంగా దివాకరుని పున్నయ్య శర్మ గారు. వారు ఉభయులు దీనికి బలోపేతమైన వ్యవస్థని ఏర్పరిచారు. ఆయన కొద్ది కాలంలోనే ఋషిపీఠానికంటూ ఒక సొంత భవనాన్ని అద్భుతంగా ఏర్పరిచే ప్రణాళికను చేశారండి. వారు చేసిన పని ఏమిటంటే, ఋషిపీఠాన్ని అభిమానించే వాళ్ళు ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నారు. వారందరికీ తెలియాలి ఋషిపీఠం యొక్క స్వరూపం, వాటితో అనుబంధం బలపరచాలి. తెలిస్తే వాళ్ళే చూసుకుంటారని. కనుక ఋషిపీఠం అభివృద్ధికి కారణం ఋషిపీఠాన్ని ఆదరించే సహృదయులు మాత్రమే. వారి వల్లనే అది విస్తరిస్తున్నది. ఈ విధమైన ప్రణాళికలో మరొకటి, ఋషిపీఠం చెన్నైలో ఉన్నప్పుడు అనేక రకాల అనుభవాలు, పెద్దవాళ్ళతో అనుభవాలు, మధ్య మధ్యలో ఉడుదుడుకులు, దానికి కొన్ని ఆందోళనలు, మళ్ళీ అవి దాటిపోవడాలు, అవన్నీ కూడా నాకు శివప్రసాద్ గారికి అనుభవమే. ఆ సమయంలో ఋషిపీఠానికి ఒక ఆఫీస్ అంటూ కూడా దృఢంగా ఉండేది కాదు, ఇల్లే. కానీ ఋషిపీఠానికి ఒక ఆఫీసునిచ్చి ఋషిపీఠంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుబంధం ఉంచుకున్నటువంటి వ్యక్తి మా సూర్య శ్రీవిలాస్ గారు. వాళ్ళ అన్నయ్య గారు పెద్ద ఇంజనీర్. ఆ ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించిన ఆఫీసుని ఋషిపీఠం ఆఫీస్గా ఇచ్చారు వారు. జిఎన్ చెట్టి రోడ్ చెన్నైలో ఉండేది. అప్పటి నుంచి వారే శివపదం మొదటిసారి ఒక కచేరీగా ఏర్పాటు చేశారు చెన్నైలో. అది ఎలా కొనసాగిందని ఎప్పటికీ కొనసాగుతుంది. నేను హైదరాబాద్ తిరుగుతూ ఉన్నా కూడా. ఇక ఋషిపీఠం వ్యాప్తిలో ఎప్పుడైనా ఒక స్పెషల్ ఇష్యూ తెస్తున్నామన్నా, ఒక మంచి పని చేయబోతున్నామని తెలిసిన వెంటనే స్పందించే వాళ్ళు దేశ విదేశాల్లో ఎందరో సహృదయులు ఉన్నారు. ఎక్కువ మంది యువ బృందమైన మరొకసారి చెప్తున్నాను.
అయితే ఈ దేశంలో ఋషిపీఠం స్పెషలిస్ట్ తెస్తున్నామంటే వచ్చి ప్రవచనాలు విని చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఈ ఋషిపీఠానికి మేము ఏదైనా చేస్తాం, ఈ ఋషిపీఠంతో మేము ఉంటాం అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది చాలు ఎంతో చేస్తున్నట్లే. అయితే మొదటి నుంచి దీనికి కృషి చేసిన రచయితలు రచయిత్రులు వారిని మరువరాదండి. ఒక్కొక్కరు మేధావులైన ఋషిపీఠం మీద అభిమానంతో రచిస్తూ వచ్చిన వారిలో ముందుగా చల్లా విశ్వనాథ శాస్త్రి గారిని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చివరికి చెప్తున్నా ప్రధానం, చివరి వరకు ప్రధానం, వారు మా గురువు గారు మహదేవానందన్ నాథులు వారు ఋషిపీఠంలో ప్రధానంగా నిర్ణాయక వర్గాలను ఉండేవారు. వారు మంచి రచనలు చేసేవారు. ఒకసారి ఈ మత మార్పుల మీద ఆవేశంతో ఎడిటోరియల్ రాస్తే కొంతమంది ఇంత తీవ్రంగా రాశారంటే మీకు ప్రమాదం కలుగుతుందేమో అన్నవాళ్ళు ఉన్నారు. కానీ మా గురువు గారు ఒక మాట అన్నారు, మాకు పని పెట్టవు నువ్వు అన్నారు. అప్పుడు మాకు అర్థమైంది, అంటే నీ పని నువ్వు చెయ్యి, మేము రక్షిస్తాములే అని ఒక మాట. వారు తపశ్శక్తితో రక్షిస్తూ వచ్చారు. అదేవిధంగా సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్పారు, సత్యా నిర్భయంగా చెప్పు, రక్షణ నీకు ఉంటుంది అన్నారు. ఇంకా చాలండి. ఈ చెప్పేటప్పుడు మాత్రం ఎప్పుడూ ఒక భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక శాస్త్రి గారు చెప్పినట్లుగా ధర్మం గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఆవేశము ఉత్సాహము వచ్చి సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడడం జరుగుతుంటుంది. అలా ఎప్పుడు అసంప్రదాయం నా నోట పలకకూడదు అని సరస్వతి మాతకు నమస్కరించే నేను వేదిక వెక్కి మాట్లాడుతుంటా. ఎందుకంటే సంప్రదాయంపై గౌరవం ఉండాలి. ఏదో అద్వైతం చదువుకున్నాం, వేదాంతం చదివాం కదా, పూజలు పురస్కారాలు అక్కర్లేదు, గుడులు అక్కర్లేదు, ఆచారాలు అక్కర్లేదన్న వాళ్ళ మాట మనకు అక్కర్లేదన్న విషయం తెలుసుకున్నాను తర్వాత. ఎందుకంటే సనాతన ధర్మంలో విస్తరించిన ప్రతిదీ కూడా గొప్పదే, అది తెలుసుకోవాలి ఇక్కడ. అదే వివేకానంద వాంగ్మయం చదివిన తర్వాత నాకు అర్థమైన అంశం ఏంటంటే, సనాతన ధర్మం నుంచి వచ్చిన ప్రతి శాఖ కూడా గొప్పదే. విగ్రహారాధన గొప్పదే, అమ్మవారి జాతరలు గొప్పవే, నామజపాలు గొప్పవే, వేదాంత విచారణ గొప్పదే, ప్రతిదీ గొప్పదే. దేని ప్రయోజనం దానుకున్నది అన్నీ ఒకే వేదమనే సరిత్తు నుంచి వచ్చినటువంటి పాయలే అనేటువంటి ఒక భావం కలిగి ఆ విధంగా ఋషిపీఠంలో ప్రతి వ్యాసము ప్రచురించడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఆయుర్వేదం, అది కూడా ఋషులు ఇచ్చిన విద్య గనక దానిపై ఒక ప్రామాణికమైన రచనలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో అటు ఆయుర్వేద విద్యలో వైద్యులుగా చేస్తూ ఆ శాస్త్రాన్ని కృషి చేస్తూ అందిస్తున్న వారిలో డాక్టర్ గాయత్రీదేవి గారు ఋషిపీఠం ప్రారంభించిన కొత్తల్లో చెన్నైలో ఉన్నప్పుడే వారిని కోరుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఋషిపీఠం ద్వారా వారు ఆయుర్వేద విద్యని అనేక కోణాల్లో రచించి ఇస్తున్నారు. అంతేకాదు వారికి అవార్డు వచ్చిన గొప్ప గ్రంథం ఆయుర్వేద విద్యపై, యోగ విద్యపై వారు చేసిన పరిశోధన గ్రంథం తెలుగులో ప్రచురించే అవకాశం ఋషిపీఠానికి ఇచ్చారు. దీన్ని బట్టి ఋషిపీఠం కేవలం నేను చెప్పిన ప్రవచనాలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు రచించిన ప్రామాణికమైన అనేక గ్రంథాలు ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నది. అలా ప్రచురించాం. డాక్టర్ గాయత్రీదేవి గారి రచనలు, అలాగే పెద్దలు ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారి యొక్క రచనలు, వారు సనాతన ధర్మం కృషి చేస్తూ అనేక జ్ఞాన పథాలను ఏర్పరిచారు. అందులో సత్యపథం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించాం. అది A to Z అని పేరు పెట్టి వలసవాదుల వల్ల మన గురించి మనకే తెలియని విషయాలు, అంటే మన సత్యాలు మరుగున పడిపోయాయి, అసత్యాలు ప్రచారమయ్యాయి. అసత్యాలు ఏమిటో సత్యాలు ఏమిటో వారు పరిశోధించి రాస్తే అది సీరియల్గా వేయడమే కాకుండా పుస్తకంగా ప్రచురించాం. ఇవన్నీ ఋషిపీఠం ద్వారా జరుగుతున్న వాటిలో కొన్ని. అంతేకాదు ఋషిపీఠంపై ఒక ప్రామాణిక భావం ఏర్పడింది అనే తృప్తి కలుగుతుంటుంది. ఒక ప్రసిద్ధ రచయిత ఒక పత్రికలో, ఒక దినపత్రికలో శ్రీపాద పినాకపాణి గారి గురించి గొప్ప వ్యాసం రాశారు. అది కూడా సనాతన ధర్మానికి సంబంధించిన అంశమే కనుక ఆ వ్యాసం చదివిన ఆనందంతో వారికి నేను ఫోన్ చేసి, మీరు రచించిన వ్యాసం మాకు చాలా నచ్చింది, అయితే అది ఋషిపీఠం ద్వారా వెళితే సరి అయినటువంటి పాఠకులకు వెళుతుందన్న ఉద్దేశం, దాన్ని తిరిగి పునఃప్రచురణ చేసుకోవడానికి మీరు అనుమతించాలి అని కోరుకుంటే వారు ఒక మాట అన్నారు, ఋషిపీఠంలో ప్రచురింపడానికి తగ్గ స్థాయి నా రచనకుందా అని అన్నారండి. ఇక్కడ దానితో ఒక జంక్ వచ్చింది. అంటే ఋషిపీఠంపై ఇలాంటి భావంతో ఉన్నారన్నమాట. అంటే దీన్ని మేము కాపాడుకోవాలన్నమాట. అది ఇక్కడ అంటే ఇంత అనుకున్నారు చూశారు. ఋషిపీఠం గురించి నేను చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ స్థాయి వారికి ఉన్నప్పుడు, ఈ సద్భావం వాళ్ళకు ఉన్నప్పుడు ఆ సద్భావాన్ని కాపాడుకోవాలి ఋషిపీఠం. అది ఇప్పుడు ఋషిపీఠానికి పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ మాట హెచ్చరికగా చెప్తున్నది ఏమిటంటే ఆ స్టాండర్డ్స్ని కాపాడుకోవాలి. ఎందుకంటే వ్యక్తులు వస్తారు పోతారు, వ్యవస్థ మిగులుతుంది. ఇది చాలా ప్రధానమైన అంశం. ఋషిపీఠం అంటే ఒక షణ్ముఖ శర్మ ప్రస్తుతం చేస్తున్న వ్యక్తో కాదు. ఋషిపీఠం ఒక వ్యవస్థ. వ్యక్తులు వస్తారు వెళ్ళిపోతారు, స్థాపించేది వ్యక్తులు కావచ్చు, కానీ వ్యవస్థ. అంతేకాదు మరొక ఆనందకరమైన అంశం ఏంటంటే ప్రారంభం నుంచి మాకు పీఠాధీశ్వరుల యొక్క
ఒకానొక ఆశీర్వచనం ఉంది, వాత్సల్యం ఉంది. ముందే చెప్పుకున్నాం కదా, పరమాచార్య కృపే ఈ జీవితము వారి కృపే, ఋషిపీఠం కూడా వారి కృపే. ఆ కారణం చేత మాకు కాంచీపీఠ యతీంద్రుడు జయేంద్ర సరస్వతి స్వామివారు కానీ విజయేంద్ర సరస్వతి స్వామివారు కానీ ఎప్పటికప్పుడు ఆశీర్వచనాలు ఒక గమనింపు ఉందండి వారికి. ఋషిపీఠాన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటారు వారు. అందుకే వారి యొక్క అరుదైన ఇంటర్వ్యూలు ఋషిపీఠంలో ప్రచురణలు అయ్యాయి, అరుదైన విషయాలు ప్రచురణలు అయ్యాయి. అయితే జగద్గురువులుగా మేము నమస్కరించేటువంటి ఒక ప్రామాణిక గురుపీఠం శంకరపీఠం శృంగేరి. ఆ శృంగేరికి చెందినటువంటి భారతీ తీర్థ స్వామివారికి, విధుశేఖర భారతీ తీర్థ స్వామివారికి ఋషిపీఠంపై అపారమైన వాత్సల్యం ఉన్నది. అందుకే ఒక మాట శృంగేరి నుంచి మాకు వచ్చినది, ఇంతవరకు ఎక్కడా ప్రచురింపబడని జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణములు ఋషిపీఠానికి నెల నెలా పంపుతున్నామని అవ్యాజమైన కారుణ్యాన్ని చూపించారండి. కానీ ఎక్కడా దొరకనటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషలు ప్రతి నెల ధారావాహికలుగా ఋషిపీఠంలో వస్తున్నాయి. మరొక గొప్పతనం ఏంటంటే, జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి 50వ సంవత్సరం ఇక్కడ. దీనిపై అనేక విశేష సంచకులు అన్నీ వస్తున్నాయి శంకర కృపలో వాటిలో కూడా. కానీ విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు వారి గురువైన భారతీ తీర్థ మహాస్వామి గురించి వ్రాసినటువంటి వ్యాసాలు ఋషిపీఠంలో మాత్రమే ప్రచురింపబడుతున్నాయి, వారు అనుగ్రహించారు. అంటే పీఠాధిపతుల యొక్క ఒకానొక అపారమైన వాత్సల్యాన్ని, ఆదరాన్ని చూరుకొని వాళ్ళ హక్కును చేర్చుకున్న పత్రిక ఋషిపీఠం. ఎందుకంటే శాస్త్రవిరుద్ధం, ప్రమాణం లేకుండా ఇలాంటి విషయం లేవు గనక వారి యొక్క అనుగ్రహం ఉందని తెలుసుకుంటూ ఆ అనుగ్రహాన్ని ఆ విధంగా చేయాలి. అయితే టెక్నికల్ ఛాలెంజెస్ని ఎలా తట్టుకోవాలి అంటే, ఈ యువ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి బృందం సహకరిస్తున్నారండి, అది మెచ్చుకోవాలి. దానితో టెక్నికల్గా కూడా ఋషిపీఠం విస్తరించడానికి ఒకటి ఋషిపీఠం ఈ మ్యాగజైన్ కూడా విడుదలవుతున్నది. దానితో పాటు ఋషిపీఠం పబ్లికేషన్స్ అన్నీ కూడా అరచేతిలోనే తెచ్చుకోగలిగిన అవకాశం ఋషిపీఠం తరపున సమన్వయ సరస్వతి యాప్ అనే దాన్ని తయారు చేశారు బెంగళూరుకు చెందినటువంటి షణ్ముఖ సత్సంగ బృందం వారు. యువతపై ఎంత ప్రభావం ఉంటుందని చెప్పడానికి ఒక్కసారి మరి వీరి జీవితాలను మీరు పరిశీలిస్తే వారందరూ అనుష్ఠానం చేసుకుంటారు, దేశ విదేశాల్లో ఉన్న కంపెనీల్లో అద్భుతంగా పనిచేస్తుంటారు. ఇది సనాతన ధర్మం. అది వాళ్ళ పరిణామం పొందుతూ ఋషిపీఠానికి కృషి చేస్తున్నారు. ఇలా విస్తరిస్తూ ఉంటే మరొకటి ఋషిపీఠం చేస్తున్న పెద్ద పని ఏమిటి అంటే, ఈ కాలంలో మార్పులకు అనుగుణంగా తీసుకువస్తూనే విద్యాభ్యాసం, ఋషి విద్యాభ్యాసం అనే దాన్ని ఒకటి ప్రారంభం చేశాం. అందులో పిల్లలకు కూడా మన సనాతన ధర్మాన్ని ఎలా అందివ్వాలి అంటే, నేను దీని గురించి చేసిందేం లేదు, ప్రవచనాలు చెప్పడమే. చెప్పాంగా అంతకు తప్ప చేత కాదని. ఈ ప్రవచనాలు విన్న కొంతమంది యువతీ యువకులు ఏం చేశారంటే, ఈ ప్రవచనాల ఆధారంగా ఒక స్టడీ మెటీరియల్ తయారు చేశారు. అంటే కరికులం తయారు చేసుకున్నారు. తయారు చేసుకుని పిల్లల కోసమని చెప్పి ఒక ఆన్లైన్ యూనివర్సిటీ లాంటి స్థాపన చేశారండి. దాని పేరు ధృవజ్ఞానం. ఈ పేరు పెట్టడంలోనే ధృవ అంటే పిల్లవాడు కనుక ధ్రువుడికి సంబంధించిన ఒక అర్థం, ధృవ అంటే స్థిరమైన సనాతనమైన ధర్మం అనే ఉద్దేశంతో ధృవజ్ఞానం అని పేరు మాత్రం పెట్టాను. ప్రవచనాల ఆధారంగా వాళ్ళు చేసినటువంటి స్టడీ మెటీరియల్ అద్భుతం. దానితో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చిన్నపిల్లలు మొత్తం 6 తరగతులుగా విభాగమై మన ఋషి విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఇందులో చెప్పబడుతున్నవి శ్లోకాలు, రెండరింగు మాత్రమే కాకుండా మన చరిత్ర, మన గ్రంథ పరిజ్ఞానం, పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి మన ఋషులు ఏం చెప్పారు, ఇవన్నీ చక్కగా కోర్సుగా తయారయ్యాయి. ఇది ధృవజ్ఞానం. దీన్ని నిర్వహిస్తున్న వారు ప్రధానంగా ఈ కేంద్రాలన్నీ ఎక్కువగా అమెరికాలో ఉన్న, అదే ఆశ్చర్యం, మనవారే కానీ అమెరికా నుండి చేస్తున్నారండి. భగవద్గీత 700 శ్లోకాలు అర్థసహితంగా నేర్చుకోవడం, ఇది కూడా చాలామంది చేస్తున్నారు. కానీ దీనిలో వేరే ప్రణాళిక ఉంది. మొత్తం 4 సెగ్మెంట్స్గా భగవద్గీతను విభాగం చేసి ఒక్కొక్క దానిలో కొన్ని అధ్యాయాలు, అంటే వరుసగా కాకుండా ఒక అంశాన్ని బేస్ చేసుకుని అధ్యాయాలను చెప్తూ ఉంటే ఈ 4 గంటలు ఉత్తీర్ణులైన విద్యార్థులు అనేక బ్యాచ్లుగా తయారయ్యారండి. ఆనందకరమైన అంశం ఏంటంటే 7 ఏళ్ల పిల్లవాడు మొదలుకొని 75 ఏళ్ల వరకు కూడా భగవద్గీత విద్యార్థులు ఉన్నారు. ఇది ఋషి విద్యాభ్యాసంలో మరొకటి ప్రవచనాలనే అధ్యయనం చేస్తూ స్టడీ మెటీరియల్ కింద చేస్తున్న వాళ్ళు గురుభ్యో నమః అని ఒక బృందం ఏర్పడింది. వీళ్ళు ఇంచుమించు అనేక ప్రవచనాలు స్టడీ చేసి వాటి మీద నోట్స్ రాసి వాటిపై పరీక్షలు పెట్టి ఇలాంటివి చేశారు. ఇంకొకటి ఋషిపీఠం విద్యాభ్యాసంలో జరుగుతున్నది, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంస్కృత విద్యాభ్యాసం. ఇది సంస్కృత విద్యాబోధన కూడా ఒక నూతనమైన పద్ధతిలో ప్రతివారు పాల్గొని సంస్కృత భాషలు ఉత్తీర్ణులయ్యేలాగా వారంతట వారు రామాయణం చదివి అర్థం చేసుకోగలిగే విధంగా అనేక మంది విద్యార్థుల్ని కొన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నది ఋషిపీఠానికి సంబంధించిన ఋషి విద్యాభ్యాసం. శివపదం ఋషిపీఠంలో ఒక శాఖ అది. దీన్ని ఏదో శివుడి కోసం నేను రాసుకున్నాను, నేను వింటే బాగుంటుందని సంగీతకారుల చేత పాడించుకుని ధనుముద్రులుగా చేయించుకున్నాను. కానీ
అది ప్రపంచమంతా వినేటట్టు, ప్రపంచమంతా చూసేటట్టు చేయడానికి సహృదయులే ఒక కళని మోసుకు వెళతారు. నిన్న మనం చెప్పుకున్న అంశంలో మొన్ననే గ్లోబల్ శివపదం కాంపిటీషన్స్ జరిగాయి, పాటల పోటీలు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో పాల్గొన్నారు. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. ఇవంతా కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని విస్తరిస్తున్నవే. మరొకటి ఋషిపీఠానికి సంబంధించినటువంటిది. ఋషిపీఠం సంస్కృతి పాఠశాల. సంస్కృత పాఠశాల కాదు, సంస్కృతి పాఠశాల. ఇది కూడా పిల్లల్ని మొదలుకొని నేర్పుతూ, ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైను. ఇది అనేక ఊళ్ళల్లో దీనికి సంబంధించిన అంశములు ఉన్నాయి. ఇంకొకటి, ఈ మధ్య ఒక ప్రసిద్ధి చెందిన ఛానల్, మెయిన్ మీడియాకి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఒక మాట అన్నారు. మేము ఈ ప్రోగ్రాములు భక్తి టీవీలు అంటే ఎన్నో చేసామండి, వీటిల్లో మేము రిఫరెన్స్గా తీసుకుంటున్న పుస్తకం ఋషిపీఠమే అని చెప్పారండి. అనేక ఛానల్స్కి. అంతేకాదు, ఋషిపీఠం వచ్చిన తర్వాత ఒరవడిలో చాలా పత్రికలు వచ్చాయి. చాలా సంతోషం. అదే కావాలి, ఎన్నో తయారు కావాలి. చేసినప్పటికీ ఋషిపీఠం హృదయం ఒకటి ఉన్నది. అది కేవలం ఆధ్యాత్మిక పత్రిక, భక్తి పత్రిక మాత్రమే కాదు. ఆధ్యాత్మికత అంతరంగం అయినప్పటికీ కూడా సమగ్ర భారతదేశ చరిత్ర, సంస్కృతి, విద్యలు వీటిని అందించడానికి ఋషిపీఠం కృషి చేస్తున్నది. ఆ కృషిలో ఇప్పటికి 25 ఏళ్ళు అయ్యాయి. ఈ ప్రస్థానం కొనసాగుతుంది. ముందే చెప్పుకున్న కనుక భవిష్యత్తు. కనుకనే ఋషిపీఠంలో ఒకరిగా, ఋషిపీఠ స్థాపకుడిగా ఆలోచించుకోకుండా ఋషిపీఠ స్వరూపాన్ని అర్థం చేసుకుంటున్న ఒక వ్యక్తిగా చెప్తున్నది ఏంటంటే, ఋషిపీఠం ఒక శాశ్వత సంస్థ. ఋషిపీఠం తర్వాత తరాల్లో కూడా కొనసాగుతుంటుంది. మనందరిది ఋషిపీఠం. ఇది తెలుసుకోవాల్సినది. మనందరికీ అధిపతి పరమేశ్వరుడు. అక్కడి నుంచి బయలుదేరి మన దాకా వచ్చిన ఋషి పరంపర, ఆ వ్యవస్థ, ఆ ఋషి వ్యవస్థ. సపునా జన్మ వేచ షణ్ముఖనుత